జై శ్రీరామ్. కందిపప్పు ఉడకబెట్టి తీసి ప్రాసెస్ అంతా చేసి సాంబారు ఎలా లేదన్నా ఒక అరగంట పైన పడుతుంది. కానీ నా స్టైల్లో నేను ఉపయోగించుకునే ఒక్క ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సరే తేలిగ్గా చేసుకునేలా బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా చేసేవచ్చు. ముందుగా చింతపండు నానబెట్టి మనం వేయవలసిన కూరగాయ ముక్కలు ములంకాడ, బెండకాయ, వంకాయ, టమాటా, కొత్తిమీర లాంటివన్నీ కూడా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ కూడా ఆ నానబెట్టిన చింతపండు పులుసులో కలిపి టమాటా ముక్కలు వేసి కాసిన పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ కూడా ఒక్కసారి మొత్తం పులుసుకి పెట్టేలాగా ఒక్కసారి కలిపి కాసిన నీళ్ళు వేసుకొని మనం ఏం చేయాలంటే కాస్తంత ఉప్పు, కారం, ధనియాలు అవన్నీ జోడించి చక్కగా మరుగుతుంటే ఆ వాసన చూడాలి. ఇప్పుడు మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్ ఇదే అసలైన సాంబార్కి ఫ్లేవర్ అయింది. పప్పు ఉడకబెట్టుకునే పని లేకుండా చేసేది కందిపొడి. అందరింట్లోనే ఉంటాయి కదండి పొళ్ళు, పచ్చళ్ళు. ఒక్కసారి ఎలా ట్రై చేసి చూడండి. కందిపొడి కాసంత వేసి మొత్తం అన్నీ జోడించి చక్కగా మరిగి ఆ మరిగింది కాస్త ఇంకంత మరిగిన తర్వాత ఘమఘమ వాసన వచ్చేటప్పుడు కాస్త కొత్తిమీర దానికి జోడించి ఇప్పుడు ఈ మరిగిన ముక్కల్ని పక్కన పెట్టి తాలింపుకి మామూలుగా అయితే నూనెతో చేస్తాం, కానీ కాసింత నెయ్యితో ఈ తాలింపు పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నెయ్యి తాలింపుకి వాడాలి. ఇదొక సీక్రెట్. దీనికి నెయ్యి, చితకొట్టిన ఎల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపులు అన్నీ ఘుమఘుమలాడుతూ తాలింపు పెట్టి అందులో కలిపి వేడివేడి అన్నంలో ఈ రెడీమేడ్ ఇన్స్టెంట్ తొందరగా అయిపోయే చక్కగా తింటే ఏ అప్పడం, వడియం నంచుకునే పని లేకుండా అందులో ఉన్న ములంకాడ, బెండకాయ, వంకాయతోటి మొత్తం అన్నం అంతా కూడా తినేయచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. నమస్తే.